పేరు శ్రవంతి అండి. ఏమైంది? నా భర్త శ్రీధర్ కుమార్ అండి. నేను మీ ఇంట్లో చిన్న కోడలిని. మాకు పెళ్ళై 5 సంవత్సరాలు అవుతుంది. లవ్ మ్యారేజ్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత బాగానే ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. 1 సంవత్సరం తర్వాత మళ్ళీ వీళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ కలిసి ఇక్కడ బండ్లగూడ టెంపుల్లోనే మళ్ళీ మాకు పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత కూడా సంతోషంగానే ఉన్నాం. 4 సంవత్సరాలు బాగున్నాం. ఇప్పుడు ఏంటంటే మేము పెళ్లి చేస్తాము, మాకు సంబంధం లేదు, నీకు నాకు సంబంధం లేదు, నేను వేరే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అంటున్నాడు. నాకు న్యాయం జరగట్లేదు. మా అత్తగారికి మా అమ్మగారు కాల్ చేశారు. కాల్ చేస్తే నువ్వేమన్నా నాకు అప్పగింతలు చేసావా, ఏమన్నా కట్నం ఇచ్చావా, నువ్వేమైనా మోతుబారువా, మాకు అవసరం లేదు, నా చీరొక్కలేదు, నా గ్లాసు గడగలేదు, నాకు ఇంట్లో పని చేయలేదు, నా కూతురు సెట్ అవ్వదు, నా కొడుకు అసలు నాకు అవసరం లేదు, నేను నా కొడుకు వేరే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అనేసి ఆవిడ చెప్తున్నారు. మళ్ళీ మా అమ్మగారు ఫోన్ చేస్తే నా కొడుకు పెళ్లి అయిపోయింది, అసలు మీకు నాకు సంబంధం లేదు అని చెప్పి పెట్టేశారు. నిన్న ఇక్కడికి వచ్చాము, 11ంటికి వచ్చాము, అందరికి ఫోన్లు చేసాము, ఎవ్వరూ రెస్పాండ్ అవ్వలేదు. 100కి డైల్ చేసాము. పెట్రోలియం వాళ్ళు వచ్చారు, పిఎస్కి వెళ్ళాము, ఆయన పిలిపించారు, ఆయన వచ్చాడు కానీ అక్కడ కూడా ఏం చెప్తున్నాడు అంటే నేను చచ్చిపోతే గానీ నాకైతే అవసరం లేదు, నేను ఇంకో పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి చెప్తున్నాడు. మీకు మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 5 సంవత్సరాలు అయిందండి. పిల్లలు ఏమైనా ఉన్నారా? లేరు. మాటకి ఆవిడ అన్నారండి, నీకు మాకు సంబంధం ఆయన మోతుబరివా, నువ్వు ఉన్నదానివా, నువ్వు మాకు కట్నం ఇచ్చావా అని ఆవిడ మాట్లాడు. సరే వదిన, తప్పు పంత అయిపోయింది, ఇప్పటికైనా సరే నేను అన్ని రకాలుగా చూసుకుంటా, నీ కొడుకుని నీ కాళ్ళు చూసుకుంటా, సారా పంపిస్తా, నీ కాళ్ళు పట్టుకుని నా పిల్ల సంవత్సరం తీసుకెళ్ళమన్నా. కుదరదన్నారండి. 2 రోజులు ఆగింది, అది మళ్ళీ ఫోన్ చేసి ఏ వదిన అని, నువ్వు నాకు ఫోన్ చేయొద్దు, నా కొడుకు పెళ్లి అయిపోయింది అని అనేసరికి నేను పిల్లని తీసుకుని అడవట్టుగా వచ్చానండి. ఇంకోటండి, వచ్చి నిన్న 11ంటికి వచ్చామండి, కనీసం పాస్కి వెళ్ళడానికి కూడా లేకుండా ఇట్లా గేట్ వేసుకెళ్ళిపోతే ఆడపిల్ల లేనంటే ఎటో ఒకటి వెళ్తా, ఆడపిల్ల పాస్కి ఎక్కడికి వెళ్ళొద్ది, ఈ లోకల్లో ఆడపిల్లకి న్యాయం పెడితే మేమేమైపోవాలా? పల్లెటూరు ఎక్కడో సొంతపల్లి నుంచి వచ్చామండి మేము, మాకు తిండి లేదు, నీళ్ళు లేవు. ఎవరో తెలిసిన వ్యక్తి ఒక అతను వచ్చి ఏంటి ఇక్కడ ఉన్నారు, ఇది పరిస్థితి అంటే అన్నం తెచ్చి ఇచ్చాడు, అన్నం తిన్నామండి. ఆ కంపలమ్మడి పడుకొని మళ్ళీ లేసొచ్చి మళ్ళీ కూర్చున్నామండి. మేమేం చేయాలి? నా బిడ్డ జీవితం ఏంటి? నా బిడ్డకు న్యాయం కావాలి. అది. మీ భర్త పేరు ఏం పేరమ్మా? శ్రీధర్ కుమార్ అండి. శ్రీధర్ కుమార్. వాళ్ళ మమ్మీ డాడీ పేరు? లోకమాత అమ్మగారి పేరు, నాన్నగారి పేరు వెంకటాచారి, అన్నయ్య గారి పేరు చైతన్య కుమార్. మీకు ఎలా పరిచయం అవుతాను? మా హాస్టల్లో వాళ్ళ మరదలు జాబ్ చేస్తుంది అండి. మేమిద్దరం సేమ్ ఆఫీస్. అప్పుడు నేను ఫార్మాలో 5 years జాబ్ చేశాను, ఎంఎస్సీ కెమిస్ట్రీ అయింది నాది. ఆ టైంలో తను పరిచయం అయ్యాడు. ఇద్దరం అనుకున్నాము, పెళ్లి చేసుకున్నాము, హ్యాపీగానే ఉన్నాము. 1 సంవత్సరం తర్వాత మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, మా పేరెంట్స్ వచ్చారు, ఇక్కడే గణపతి టెంపుల్లో పెళ్లి చేశారు. మళ్ళీ మేమున్న ఇంటికి వెళ్ళిపోయాము, బానే ఉన్నాము. మధ్యలో వాళ్ళ అమ్మగారు మా దగ్గరికి రావడం పోవడం, ఇంకా ఏంటంటే అవి ఉన్నవి లేనివి అలా ఇలా స్టార్ట్ అయ్యి ఇద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రావడం మొదలైంది. అండి ఇంకో చిన్న మాట అండి, 4 సంవత్సరాలు మా పాపకి ప్రెగ్నెంట్ రాకుండా టాబ్లెట్స్ అయితే 2 సార్లు తేడా చేశారండి. మొన్న కూడా విడిపోయే ముందు కూడా టాబ్లెట్ వేసాడండి. లేకపోతే మా పాపకు 7 నెలలు 8 నెలలు ఉండేదండి, పాప ప్రెగ్నెంట్ ఉండేది. కడుపు కూడా రాకుండా పిల్లలేసి పిల్లలు ఈ విధంగా చేసి ఈ పిల్ల వాడుకొని 5 సంవత్సరాలు వాడుకొని ఇక నా కొడుకు పెళ్లి చేస్తా, నీకు సంబంధం లేదు, నీ కూతురు సంబంధం లేదు అన్నారు. మరి నా బిడ్డను ఏం చేయమంటారు, నన్ను ఏం చేయమంటారు? మీరు